నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆదాయం 2, ఖర్చు 14. ఆదాయం కంటే కూడా వీళ్ళ ఖర్చు ఎక్కువ ఉంది. ఇకపోతే అవమానాలు 3, రాజ్యపూజ్యం 5. అంటే వీళ్ళని మంచి అనేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ ఖర్చు ఎక్కువగా ఉంది వీళ్ళకి. సో ఈ ఖర్చు నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి నానాయాతనలు పడుతూ ఉంటారు. వీళ్ళ కాళ్ళు పట్టుకోవడం కూడా ఈ రాశి వారు చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే అప్పులు ఎక్కువగా చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఒకరి దగ్గర అప్పు చేయడము, మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి ఇంకోళ్ళ దగ్గర అప్పు చేయడము, ఆ అప్పు తీర్చడానికి ఇంకోళ్ళ దగ్గర అప్పు, ఇలా చైన్ సిస్టంగా అప్పులు చేసే పరిస్థితి వీళ్ళకి కనపడుతూ ఉంది. ఎందుకు ఇలా కనపడుతుంది అంటే వీళ్ళు గతంలో వచ్చినటువంటి లాభాన్ని సక్రమైనటువంటి రీతిలో దాచిపెట్టుకోకపోవడం ఈ సంవత్సరం వీళ్ళ మీద బాగా ఎఫెక్ట్ పడాలి. సో వీళ్ళని అది బయటపడాలి ఫస్ట్. అది కనుక వీళ్ళకు బయటపడితే వీళ్ళ మనశ్శాంతి బాగుంటుంది. వీళ్ళకి మనశ్శాంతి అస్సలు ఉండదు. ఇంకా ఈ ఖర్చులను తట్టుకోలేక పిచ్చివాళ్ళు అయ్యే సూచనలు కూడా కనపడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అంత మనశ్శాంతి లేకుండా ఉంటారు. కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు. వీళ్ళు ఎవ్వరు చెప్పినా వినరు. మొనార్క్ టైపు. నాకు అసలే చస్తుంటే ఇక నువ్వు చెప్పేదేంది, నా నా చావు నన్ను చావుని రాదు, ఈ టైపు మాటలు మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. తద్వారా కొంత ఇబ్బందులు తెచ్చుకుంటారు. కుటుంబంలో ఎక్కడా కూడా వీళ్ళతో అందరూ కలవాలి అన్న వీళ్ళు మాత్రం వాళ్ళతో కలవలేకపోతారు. ఆ విధమైన పరిస్థితి వీళ్ళకి కనబడుతుంది. వీళ్ళకు అకాల భోజనం, సమయానికి భోజనం చేయరు. తద్వారా ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఆ సమయానికి 1 గంటకు అన్నం తినే అలవాటు, 1 గంటకు సమయం కూడా ఉంది. కానీ వీళ్ళ ఆలోచన ఎక్కడో ఉంది. ఇప్పుడు కాదు, కొద్దిగా తిందాం, ముందు అదేదో చూద్దాం అని అప్పటికప్పుడు ఒక పనిని క్రియేట్ చేసుకొని ఆ పని చేయాలి అని అటు వెళ్తారే తప్ప తిని వెళ్దాం, ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా, తర్వాత ఏమవుతుందో, ఇంకేం పనులు వస్తాయో, ఈ ఆలోచన ఉండదు వీళ్ళకి. అందుకని సమయానికి భోజనం ఉండదు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ విధంగానే ఉంటుంది. అనుకున్న సమయానికి భోజనం చేయరు. తద్వారా గ్యాస్ ట్రబుల్ వీళ్ళకు బాగా వచ్చే ప్రమాదం కనపడుతూ ఉంది. సో వీళ్ళకు గ్యాస్కి సంబంధించి ఎక్కువగా ఆహారాలు తీసుకుంటారు. మళ్ళీ ఇదొకటి ఉంది, తినే ఆహారంలో కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు వీళ్ళు. బాగా అది కూడా ఎక్కువ ఇష్టంగా తింటారు. అటువంటివే విందు వినోదాల్లో బాగా పాల్గొంటారు. ఇదొకటి కొద్దిగా వీళ్ళకు ఆ కాసేపు రిలాక్సేషన్ ఉంటుంది. అంతే తప్ప మిగతా ఎక్కడా కూడా వీళ్ళకు ఉండదు. పెద్దవాళ్ళ మాట వినరు. ఇంకా విద్యార్థులు లెక్క వేసుకుంటే విద్యార్థులు కూడా అధిక శ్రమతో చదువుకోవాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు ఎంత ఖర్చు పెట్టినా చదివే పరిస్థితి తక్కువగా కనపడుతుంది. విదేశాలకు వెళ్ళటం కోసంగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో మోసపూరితమైన ప్రయత్నాలే చేస్తారు వీళ్ళు. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తిని నమ్మడము, ఆ వ్యక్తి తీసుకెళ్తాను అని చెప్పి 1 లక్ష 2 లక్షలు తీసుకోవడము, చివరికి ఆ వ్యక్తి ఎస్కేప్ కావటం. సరైన వ్యక్తిని వీళ్ళు నమ్మరు. సరైన వ్యక్తి చేతిలో డబ్బులు పెట్టి ఆ వీసాలు అటువంటివన్నీ సేకరించుకోరు. అంటే వీళ్ళు చేసే ప్రయాణం కూడా ఆలోచన రహితమైనటువంటి ప్రయాణాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఏ పని చేయాలన్నా సరైన ఆలోచన, సరైన అవగాహన లేకుండా ఉండటం వల్ల వీళ్ళకి ఈ రకమైనటువంటి కష్టాలు వస్తూ ఉన్నాయి. దాన్ని కాస్త వీళ్ళు సరి చేసుకుంటే బాగుంటుంది. ఇక వ్యాపారస్తులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఇక విద్యార్థులు ఇదే పరిస్థితి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా సరైన చదువు చదవరు. వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్టుబడి పెడతారు, కానీ వీళ్ళ దగ్గరికి సరైనటువంటి వాళ్ళు వచ్చి కొనక అవన్నీ ఎక్స్పైరీ అయిపోయే పరిస్థితి వీళ్ళకి కనపడుతుంది. ఏ వ్యాపారం చేసుకున్నా సరే ఒక రకంగా కలిసి రాదనే చెప్పుకోవచ్చు. ఏ వ్యాపారం చేసినా వీళ్ళకి ఇబ్బందికరంగానే ఆ వ్యాపారం నడుస్తుంది తప్ప, అంటే కుటుంబ పోషణకు సంబంధించి
కాస్త రెంట్లు అవి వెళ్తాయే తప్ప ఒక రూపాయి కూడా మిగిలేటట్లుగా వీళ్ళు వ్యాపారం చేయరు. పెట్టిన పెట్టుబడి వెళ్తుంది, ఇంట్లో కాస్త నడవటానికి కాస్త ముందుకెళ్తుంది, అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఒక రూపాయి అన్ని ఖర్చులు పోగా వాళ్ళ ఒక రూపాయి బ్యాంకులో వేసాం అనే పరిస్థితి వ్యాపారస్తులకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుందా గురుగారు ఈ సంవత్సరం? శుభకార్యాలు అంటే చేస్తారండి, పక్కన వాళ్ళ ప్రోత్సాహంతో చేస్తారు, వీళ్ళుగా చేయరు. ఎట్టి పరిస్థితుల్లో పక్కన వాళ్ళ ప్రోత్సాహంతో చేస్తారు. ఇండ్లు కట్టుకునే ఆలోచన వీళ్ళకు ఉన్నప్పటికీ కూడా కట్టుకోలేరు, కొనలేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టతరమై ఉంటుంది. అది చాలా కష్టపడుతూ కొనాలే తప్ప వీళ్ళు కట్టుకోవాలే తప్ప ఈజీ మెథడ్తో అయితే కష్టం. అసలు ఒక రకంగా కష్టం అనే చెప్పుకోవచ్చు. ఆలోచన వీళ్ళకి బాగా వస్తుంది, నాకంటూ సొంత ఇల్లు ఉండాలి, అందరికి ఉంది, నాకే లేదు అనే ఆలోచన వస్తుంది. కానీ ప్రయత్నాల దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఖర్చులు అవి కనపడి టక్కున ఆగిపోతారు. ఇప్పుడు కాదులే, ఏం కాదులే, వచ్చే సంవత్సరం చూద్దాం, ఇంకో నెల ఆగి చూద్దాం, లేదా ఇప్పుడు వ్యాపారం చేస్తే అందులో లాభం వస్తే చూద్దాం, ఈ విధంగా దాన్ని దాటవేస్తారే తప్ప సరిగ్గా పోయి కొనటము చేయడం, చూడటానికైతే చూస్తారు, ప్లేసులు చూస్తారు, కట్టిన ఇల్లు కొనాలని చూస్తారు, వీడియోలు తీసుకుంటారు, చక్కగా ఇల్లు బాగుందని 10 మందికి షేర్ అంటే వాళ్ళకి షేర్ చేస్తారు, ఇది కొందాం అనుకుంటున్నా అని షేర్ చేస్తారు ఆ వీడియోని, కానీ కొనరు. చివరికి ఫైనల్గా ఏంటంటే కొనరు. ఈ విధంగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి బాగాలేదు. ఇంకా వివాహానికి వస్తే వివాహం అవుతుంది, అప్పులతో కూడుకొని అవుతుంది. వీళ్ళకు అప్పు చేసి వీళ్ళ వివాహాలు చేసే పరిస్థితి వస్తుంది. ఇంకా ఆ వివాహాలు కూడాను కొంత ప్రథమంలో ఇబ్బందులు పడుతూ కాపురాలు చేస్తూ ఉంటారండి. ఒక రకంగా చెప్పండి, అదేంటండి పెళ్ళైన కొత్త మంచిగా ఉంటారుగా అంటే ఉండరు. ఈ రాశి వారు ఇప్పుడు పెళ్ళైన కొత్తలో 1 year వరకు సూపర్ ఉంటారు, అటు ఇటు సినిమాలకు పోతారు, పార్కులకు పోతారు, హోటళ్ళకు పోతారు. వీళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉండదు. ఫస్ట్ ఆ వివాహమైన 2-3 నెలలు ఏమన్నా తిరుగుతారేమో కానీ తర్వాత తిరగరు. తర్వాత మొత్తం కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కూడాను తలకాయ పట్టుకొని కూర్చునే పరిస్థితి కనపడుతూ ఉంది వివాహం అయిన తర్వాత. అయినా అట్లా అని చెప్పి వివాహం చేసుకోకుండా ఉండకూడదు, చేసుకోవాలి. భగవంతుడి మీద భారం వేస్తూ మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూ ఆ తలకాయ పట్టుకునే పరిస్థితి నుంచి బయటపడాలి, అంతే తప్ప అసలు చేసుకోవద్దు అని కాదు. బాగాలేదన్నారు పెళ్ళే చేసుకోకుండా వచ్చే సంవత్సరం చేసుకుంటే పాయ అన్నట్లుగా చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాశి వారికి బాగాలేదు, వచ్చే అమ్మాయో అబ్బాయో వారికి బాగుండొచ్చు కదా, ఆయన సెట్ చేస్తారు లేదా ఆ అమ్మాయి సెట్ చేస్తుంది కదా, కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఇంకా ఈ రాశి వారి యొక్క ఒక రకమైన దరిద్రం ఏంటంటే వివాహం అయ్యే దంపతులు ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు దంపతులు అవుదాం అనుకున్నారో ఒకే రాశి వారు అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మళ్ళీ అంటే ఆ 2 దరిద్రాలు ఒకే దగ్గర కలుస్తాయి, ఇది కొంత కనపడుతూ ఉంది. కాబట్టి అలా కాకుండా చేసుకోమని నా సూచన. ఎందుకంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా బాగుపడి సంసారాన్ని నెట్టుకుంటూ రావాలి, ఇద్దరు ఒకే దాంట్లో పడి చేసుకోవద్దు కదా. అందుకని అలా సూచనలు కనపడుతున్నాయి కాబట్టి అలా కాకుండా ఇంకొక రాశి మంచిగా ఉన్న రాశి ఉన్న అమ్మాయి లేదా జాతకంలో ఈ రాశే ఉంది, ఈ రాశి అమ్మాయి బాగుంది, ఆదాయం బాగుంది, వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ బాగుంది, చక్కటి మంచి కుటుంబము, మంచి పేరున్న కుటుంబం, లేదు పేరున్న అబ్బాయి వాళ్ళైనా సరే పేరున్న వాళ్ళు అని అనుకుంటే జాతక బలం బాగుండేట్లుగా చూసుకోండి. మనకంటే ఆ అమ్మాయి జాతకం ఎక్కువ ఉండాలి, లేదంటే మనకంటే ఆ అబ్బాయి జాతకం ఎక్కువగా బాగుండాలి. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళైతే ఒకే రాశి అయినా కొంచెం పర్వాలేదు, అలా ఉంటుంది. విదేశీయానానికి వచ్చే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దనే చెప్తాను నేను, వెళ్ళొద్దు. వ్యవసాయ రంగానికి వస్తే మాత్రం వ్యవసాయ రంగం పర్వాలేదు, కష్టపడుతూ ఉన్నా కానీ పర్వాలేదని చెప్పాలి. బాగుంటుంది అని చెప్పడానికి లేదు, బాగాలేదు అని చెప్పడానికి లేదు, పర్వాలేదు. వీళ్ళు ఆశించిన డబ్బులు ఆశించినట్లుగా వస్తాయి, అంతవరకు ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఈ రాశి వారికి ఓవరాల్గా ఖర్చు ఎక్కువగా ఉంది, దాన్ని కాస్త వీళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఇక సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి జరగడానికి మంచి రెమెడీస్ అని ఉంటే తెలియజేయండి గురుగారు. ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేసుకోవాలి అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళు ధరించే వస్త్రాల్లో తెలుపు కొద్దిగా ఉండేట్లుగా చూసుకోండి, వేరే రంగు కాకుండా. ఇప్పుడు ఉదాహరణకి అమ్మాయి ఉంది, ఎరుపు రంగు కట్టుకుంది, అంచు కొంచెం తెల్లగా ఉండాలి, లేదు తను వేసే జాకెట్ తెల్లగా ఉండాలి. ఇలా ఆ శరీరంలో తను వేసుకునే డ్రెస్ ఏదైనా
కొద్ది గొప్ప తెలుపు కనపడాలి. అబ్బాయి కూడా అంతే. ఈ రాశి వారికి అబ్బాయిలు కూడా ప్యాంట్ షర్ట్ ఏదైనా వేసుకొని రంగురంగు డ్రెస్సులు వేసుకొని కొద్ది గొప్ప తెలుపు కనపడాలి. అలా ఉన్నట్లయితే, అలా తెలుపు వస్త్రములు కాస్త ధరించినట్లయితే వీళ్ళకి మనశ్శాంతి ఉండి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటే సరే. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మంచిదండి. నరసింహారావు.